బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ అయితే ఒక న్యూ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసానండి. అదేంటంటారా, పచ్చి రొయ్యలు గోంగూర. ఇదిగోండి ఇంగ్రీడియంట్స్ అయితే చూపించేస్తాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఒక కట్ట గోంగూర అయితే ఉడకబెట్టుకుని కాపుతో పెట్టుకున్నాను. చేస్తాను అనమాట. ఇది పచ్చి రొయ్యలు ఇవ్వండి ఇక్కడ పెట్టుకున్నాను. ఏ పేరు పెట్టుకుంటానని చెప్తాను కదా ప్రతి వీడియోలో, అలా పెట్టుకున్నాను. తర్వాత వచ్చేసి ఇదిగోండి వెల్లుల్లిపాయ, ఎండుమిరపకాయ, జీలకర్ర, ఆవాలు, ఇవైతే ఇంగ్రీడియంట్స్ అండి. తర్వాత నేను దాని ప్రాసెస్ ఏంటో చూపించేస్తాను. అదేంటంటారా, దాని ప్రాసెస్ అయితే చూసేద్దాము. స్టవ్ అయితే వెలిగించేసుకుంటున్నాను. బాండి అయితే పెట్టేసుకుంటున్నాను. దాన్ని ఎలా చేయాలో ఏంటో స్కిప్ చేయకుండా ఆయిల్ అయితే వేసుకోండి. మీకు ఎంత ఆయిల్ అయితే అది ఎక్కువ వద్దు, తగినంత ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ అయితే వేడిగా అయింది కదండి. ముందైతే వెల్లుల్లిపాయలు వేసేస్తాను. వెల్లుల్లిపాయలు అయితే వేస్తున్నప్పుడే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అయితే వేస్తాను. ఇదిగోండి ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు అయితే వేస్తాను. గోంగూర కర్రీలోకి ఎప్పుడైనా కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే అండి మనకంత పులుపు అనిపించదు అనమాట. బాగుంటుంది కూడా. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలి. ఇదిగో నేనైతే టేస్ట్ కోసం ఒక టమాటా అయితే వేస్తానండి. అది చాయిస్ మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు. కానీ టమాటా వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. అందుకే నేను గోంగూర కూడా చాలా తక్కువ వేస్తానండి. ఎక్కువ వేయను. ఎక్కువ వేస్తే అంత గోంగూర పచ్చడి టేస్ట్ రాదు. ఇది వచ్చేసరికి కప్పు గోంగూర మాత్రం వేస్తున్నాను. చూసారా, వెల్లుల్లిపాయ, ఎండుమిరపకాయ, జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అన్నీ వేగిపోయినాయి. చూసారా, ఇప్పుడైతే టమాటా అయితే వేసుకుంటాను. నేను చెప్పాను కదా ఒక టమాటా అయితే వేసుకుంటాను. ఈ టమాటా అయితే వేసుకున్నాను. ఇది కూడా బాగా మగ్గిపోతుంది. మగ్గిపోయిన తర్వాత సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి. మీరు రుచికి తగ్గ సాల్ట్ వేసుకోండి. ఎక్కువ ఎక్కువ సాల్ట్ అయితే వేసుకుంటాను. తర్వాత వచ్చేసి పసుపు అయితే గోంగూర కదా కొంచెం పుల్లగా ఉంటుంది కదా, కొంచెం కారం కూడా ఎక్కువ. కారం అయితే 2 దశల వరకు వేసానండి కారం. అయితేనండి పచ్చిరొయ్యలు వేపుకోవాలని, పచ్చిరొయ్యలు అనుకోండి ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. మీరు ఒక్క విషయం గమనించుకోవాలి. వేపలేని అయితే నేను వేపేసినాయి కాబట్టి ఇప్పుడు వేస్తాను. ఇదిగోనండి ఇప్పుడైతే గోంగూర పెట్టుకున్నాను కదా కప్పుతో, గోంగూర అయితే వేసేస్తాను. ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా పచ్చిరొయ్యలు, ఉల్లిపాయ, టమాటా ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా ఇదంతా మంచిగా అది గోంగూర ఉడకబెట్టాను కదండి, ఆ వాటర్ అయితే వేసాను. వాటర్ అయితే వేసాను కదా, చక్కగా ఇలా అయిపోయింది. ఇప్పుడైతే దీన్ని మూత పెట్టేసి కాసేపు అయితే మగ్గనిస్తాను అనమాట. మూత అయితే పెట్టేస్తున్నాను, కాసేపు మగ్గనిస్తాను. ఇంకా అయిపోయింది. కొంచెం కొత్తిమీర వేసి దింపేస్తే మన టేస్టీ గోంగూర రొయ్యల కర్రీ రెడీ. చూసారండి, టేస్టీ గోంగూర రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇదిగోండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కర్రీ ఎలా ఉందో నాకు
కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఓకే, సీ యూ టుమారో.